ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ వారు ఈరోజు ఇక్కడ జెండా ఎగరేసి వారు ఈరోజు కార్యక్రమం చేసినారు. ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈరోజు నాతో పాటు ఇక్కడ విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు ఐఎన్టీయూసీ యూనియన్ సంబంధించి దశరథ్ రెడ్డి గారు రీజనల్ సెక్రటరీ, అదేవిధంగా బూరుగుల వెంకన్న డివిజన్ ప్రెసిడెంట్, వీరమల్లు గారు డివిజన్ సెక్రటరీ, తర్వాత బూరుగుల వెంకన్న గారు నాయకుడు, మన చొక్కే గారు, మిగతా అందరు నాయకులకు కూడా పేరు పేరున ఈరోజు నమస్కారాలు తెలియజేసుకుంటూ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 1886లో ఆ రోజు షికాగో పట్టణంలో కార్మికులకు పనిదినం దాన్ని చేయాలనే ఆలోచనతోటి ఆ రోజు వారు సమ్మె చేసి ఎంతోమంది ప్రాణ బలిదానాలు చేసినారు. ఆ రోజు 1886 షికాగో పట్టణం మొదలుపెట్టిన ఈ కార్మిక ఉద్యమం మొత్తం ఒక దేశంలో కాదు ప్రపంచం యావత్తు కూడా ఈరోజు మే 1 ఇంటర్నేషనల్ లేబర్ డే కింద వర్కర్స్కి గౌరవం ఇచ్చే విధంగా ఈరోజు చేస్తూ పోతున్నాం. మన సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర చాలా కీలకమైనది. ఎట్లయితే వ్యవసాయం చేసి ఒక వ్యవసాయదారుడు మన భోజనం ప్లేట్ మీద భోజనం పెడతాడో అదేవిధంగా ఒక కార్మికుడు ఈరోజు ప్రతి విషయంలోనూ ఒక పెన్ను కావాలన్నా, ఒక సెల్ ఫోన్ కావాలన్నా, ఒక బట్ట కావాలన్నా, ఏదైనా కానీ కార్మికులు లేనిది ఈరోజు మన జీవనం కానీ మన సమాజంలో కానీ నడవని పరిస్థితి. అట్లాంటి కార్మికులను ఈరోజు మనం గౌరవించుకోవడం, వారిని ఐక్యతగా ఉంచుకొని వారి విషయాల్లో అన్ని రకాలుగా పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఐఎన్టీయూసీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ఖచ్చితంగా వారికి అండదండలుగా ఉండడంతో పాటు రేపు కట్టబోయే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారికి కూడా ప్రత్యేకమైన ఆఫీస్తో పాటు ప్రత్యేకమైన వారికి గుర్తింపు ఉంటుంది. నాన్నగారు ఏ విధంగా అయితే అనుబంధ సంస్థలు సేవాదళ్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఇట్లాంటి అనుబంధ సంస్థలు ఐఎన్టీయూసీ కూడా చాలా కీలకమైనది. వారిని కూడా స్ట్రెంథన్ చేసుకుంటూ జిల్లాలో అన్ని రకాలుగా ఆటో యూనియన్లు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత ఏదైతే మన నిర్మాణ కార్మికులు కావచ్చు, ముఠా మేస్త్రి కావచ్చు, ముఠా కార్మికులు కావచ్చు, అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వారికి కూడా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 దినోత్సవ సందర్భంగా మరి మా విద్యుత్ సంస్థలో అతిపెద్ద ట్రేడ్ అయినటువంటి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ మా జెండా కార్యక్రమం, మా కార్మికుల సమక్షంలో జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రపంచంలో కార్మికులు మరి ఒత్తిడి తట్టుకోలేక మరి ఆ రోజు బానిసత్వ యాజమాన్యాలు చేస్తున్నటువంటి ఒత్తిడికి నిరసనగా మరి చికాగో నగరంలో ఆ రోజు కార్మికులందరూ కలిసి మరి పని భారం తగ్గించాలి, పని గంటలు తగ్గించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మరి మహా కార్యక్రమం చేపట్టి మరి అప్పటి ప్రభుత్వాలు యాజమాన్యాలు మరి కార్మికులపై శిక్షణ రహితంగా కాల్పులు జరపడం వల్ల మరి ఆ రక్తం చిందినలో తడిసిన జెండే మేము ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రపంచంలో కార్మికులందరూ కూడా మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అలాగే మా విద్యుత్ సంస్థలు కూడా మరి పవర్ డిస్కమ్గా తీసుకొచ్చి మరి వినియోగదారులకు సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే అది రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో విధి విధానాల మీద ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చి రైతు ప్రయోజనాలకు ఉపయోగ విధంగా తయారు చేయాలని కూడా మా సంఘాలు ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. దాని మీద మేము జేఏసీగా ఏర్పాటు చేసుకొని మరి ప్రభుత్వం మీద కానీ మరి మేనేజ్మెంట్ మీద కానీ
అది లాభాపేక్షంగా రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకురావాలని మేము ఒత్తిడి చేస్తున్నాం. మేము సిద్ధంగా ఉన్నాను కూడా ఈ పత్రికా ముఖంగా మీ ద్వారా మరి ప్రభుత్వాలకు మేనేజ్మెంట్ తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా మరి మా విద్యుత్ సంస్థలో అతిపెద్ద ట్రేడ్ అయినటువంటి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ మా జెండా కార్యక్రమం మా కార్మిక సమక్షంలో జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రపంచంలో కార్మికులు మరి ఒత్తిడి తట్టుకోలేక మరి ఆ రోజునట్టు బానిసత్వ యాజమాన్యాలు చేస్తున్నటువంటి ఒత్తిడికి నిరసనగా మరి చికాగో నగరంలో ఆ రోజు కార్మికులందరూ కలిసి మరి పని భారం తగ్గించాలి, పని గంటలు తగ్గించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి మహా కార్యక్రమం చేపట్టి మరి అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వాలు యాజమాన్యాలు మరి కార్మికులపై విచక్షణ రహితంగా మరి కాల్పులు జరపడం వల్ల మరి ఆ రక్తం చిందినలో తడిసిన జెండే ఈ కార్మిక జెండా, ఎర్ర జెండా. మరి దాన్ని మేము ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రపంచంలో కార్మికులందరూ కూడా మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అలాగే మా విద్యుత్ సంస్థలు కూడా మరి ప్రైవేట్ డిస్కమ్గా తీసుకొచ్చి మరి వినియోగదారులకు సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే అది రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో విధి విధానాల మీద ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చి రైతు ప్రయోజనాలకు ఉపయోగ విధంగా తయారు చేయాలని కూడా మా సంఘాలు ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. దాని మీద మేము జేఏసీగా ఏర్పాటు చేసుకొని మరి ప్రభుత్వం మీద కానీ మరి మేనేజ్మెంట్ మీద కానీ అది లాభాపేక్షంగా రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకురావాలని మేము ఒత్తిడి చేస్తున్నాం. మరి అది కనుక చేయకపోతే దాన్ని ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ పత్రికా ముఖంగా మీ ద్వారా మరి ప్రభుత్వాలకు మేనేజ్మెంట్ తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 రామరెడ్డి సరత్వన్ రెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి సరత్వన్ రెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి సరత్వన్ రెడ్డి గారి నాయకత్వం. అమర్ హై రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, అమర్ హై రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. అందుకోవాలి ఇడ్జూరి ఇడ్జూరి ముఖేష్ ఇడ్జూరి అన్న కూడా ఉండదు. ప్రపంచ కార్మికుల ఐక్యత, ఐఎన్టీసీ ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కార్మికుల ఐక్యత. యూనియన్ వాళ్ళందరిది ప్రపంచ కార్మికుల ఐక్యత, రామరెడ్డి సరత్వన్ రెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి సరత్వన్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సంజీవ రెడ్డి గారి నాయకత్వం,
యువ కిషోర్ శరత్ రెడ్డి గారి నాయకత్వం, యువ కిషోర్ శరత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. అందరు కౌన్సిలర్లు కూడా ఈరోజు ఐఎన్టీయూసీని గుర్తు పెట్టుకొని ఈరోజు వాళ్ళందరు కార్మికుల లోకంలో ఐఎన్టీయూసీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అట్లాంటి నాయకత్వానికి, అట్లాంటి కార్మిక లోకానికి నా వంతుగా, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సభాముఖంగా మీకు వాగ్దానం చేస్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఐఎన్టీసీ నాయకత్వాన్ని కూడా వారిని కూడా నేను అభినందిస్తూ మరోసారి కార్మిక దిన శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు. కొంచెం వెడల్పు ఉండండి, అందరూ ఇక్కడ ఫ్రీగా ఉంది, మంచిగా వస్తుంది. ఈ బస్టాండ్ ప్రోగ్రాం నిర్మాణ తరఫున నేడు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఐఎన్టీసీ అధ్యక్షులు కాసిన కాపాడి శరత్ రెడ్డి గారికి సాదరపూర్వకంగా ఆహ్వానం కోరుతున్నాం. అదేవిధంగా ఇతర సమావేశం జరుపుతున్నాం. కొంచెం అన్నా కొద్దిగా చూడండి. కార్మికుల ఐక్యత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సోదరులారా. మొత్తం మీద కార్మికుల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు జరిగిన చికాగో నగరంలో జరిగినటువంటి మారణ హోమానికి వ్యతిరేకంగా ఆనాడు అనేక మంది ఉద్యమాలు చేస్తే 8 గంటల పనిదినాన్ని ప్రభుత్వాలు ప్రకటించడం జరిగింది. అందుకనే మే 1న ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పండుగలు చేసుకునే సందర్భం ఇది. అందుకనే ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి ఇవాళ నిర్ణయిస్తున్న రోజు కాబట్టి కార్మికులందరూ కూడా ప్రశాంతంగా 8 గంటల పనిదినాలు చేసుకొని అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుతూ ప్రపంచ కార్మికుల దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ట్రావెల్స్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నాతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు, అదేవిధంగా పవిత్రమైన రోజు, కార్మికులను గౌరవించుకునే రోజు. ఈరోజు వారికి పనిదినం 8 గంటలకు కుదించడమే కాదు, దానితో పాటు కనీస వేతనం కోసం కూడా, అదేవిధంగా వారి హక్కుల కోసం పోరాడిన దినాన్ని గుర్తించి గౌరవించే రోజు ఈరోజు. ఆ రోజు షికాగోలో 1886 సంవత్సరంలో ఆ రోజు అక్కడ కార్మికులు ఆ రోజు పెత్తందారు క్యాపిటలిస్టిక్ సొసైటీకి వ్యతిరేకంగా ఆ రోజు కొట్లాడితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కార్మికుల హక్కుల కోసం, వారి గౌరవం కోసం ఈరోజు మే 1ని ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో, మరి ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో నాన్నగారు మొదటి నుంచి కూడా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఇక్కడ కార్మిక సంఘాలకి అండగా ఉన్న సంగతి కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ సూర్యాపేట పట్టణంలోని ట్రావెల్స్ సంబంధించి మొదటి నుంచి కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడటమే కాదు, వారికి ఇక్కడ సదుపాయాలు కల్పించడం కూడా
దామోదర్ గారు మొదలున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయిన తర్వాత వారి పేరు మీద కూడా ఈ ట్రావెల్స్ ని మార్పించడం జరిగింది అంటే వారి గుండెల్లో ఉన్న స్థానాన్ని నేను అర్థం చేసుకోవచ్చు. నేను వారి వారసుడుగా వారి రాజకీయ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మే 1 ఈరోజు నాన్నగారు ఏ విధంగా అయితే మే 1 అన్ని కార్మిక సంఘాలలో పట్టణంలోని అన్ని సంఘాలకు ఎలక్ట్రిసిటీ యూనియన్ కావచ్చు, హెల్త్ వర్కర్స్ యూనియన్ కావచ్చు, ఆర్టీసీ వర్కర్స్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, ఆటో యూనియన్ కావచ్చు, వారిని ఆహ్వానించి వారు నాన్నగారు ఒక సంవత్సరం పోయిన సంవత్సరం వినా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈరోజు కార్మికుల హక్కుల కోసం వారి గౌరవం కోసం ఈరోజు మే 1ని ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో మరి ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో నాన్నగారు మొదటి నుంచి కూడా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఇక్కడ కార్మిక సంఘాలకి అండగా ఉన్న సంగతి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ సూర్యాపేట పట్టణంలోని ట్రావెల్స్ సంబంధించి మొదటి నుంచి కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడటమే కాదు, వారికి ఇక్కడ సదుపాయం కల్పించడం కూడా దామోదర్ గారు మొదలున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతమంది కార్మికులు ఈరోజు సంతోషంగా ఇక్కడ ట్రావెల్స్ నడుపుకుంటున్నారంటే దామోదర్ గారు స్వర్గస్థులు అయిన తర్వాత వారి పేరు మీద కూడా ఈ ట్రావెల్స్ ని మార్పించడం జరిగింది అంటే వారి గుండెల్లో ఉన్న స్థానాన్ని నేను అర్థం చేసుకోవచ్చు. నేను వారి వారసుడుగా వారి రాజకీయ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మే 1 ఈరోజు నాన్నగారు ఏ విధంగా అయితే మే 1 అన్ని కార్మిక సంఘాలలో పట్టణంలోని అన్ని సంఘాలకు ఎలక్ట్రిసిటీ యూనియన్ కావచ్చు, హెల్త్ వర్కర్స్ యూనియన్ కావచ్చు, ఆర్టీసీ వర్కర్స్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, ఆటో యూనియన్ కావచ్చు, వారిని ఆహ్వానించి వారు నాన్నగారు ఒక సంవత్సరం పోయిన సంవత్సరం అయినా ప్రతి సంవత్సరం కూడా ఐఎన్టీయూసీకి పూర్తిగా అండగా బాధ్యతగా ఉండే వ్యక్తి వారు. వారి ఆలోచన విధానంగానే ఈరోజు నేను కూడా పట్టణంలోని అందరి యూనియన్లు నన్ను ఆహ్వానించడం, వారిని గౌరవించినట్టే నన్ను గౌరవించడం నేను చాలా పెద్ద అదృష్టవంతుడిగా ఈరోజు నేను భావిస్తున్నాను. దామోదర్ గారు ఈ ప్రాంతాన్ని చేసిన సేవకు వారి గుండెల్లో దామోదర్ గారికి అయితే స్థానం ఇచ్చిందో నాకు కూడా అదే స్థానం ఇచ్చి గౌరవిస్తున్నందుకు వారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారి హక్కుల కోసం, కార్మికుల కోసం, వారి యోగక్షేమాల కోసం దామోదర్ గారు ఏ విధంగా అయితే ప్రతి క్షణం తప్పించిండో అదే విధంగా ఈ సర్వోత్తమం కూడా ఉంటానని చెప్పి మీకు మాటిస్తూ ఈరోజు చాలా కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది కదా, అందుకోసమే సమయం తక్కువ చేయమని అన్యంగా భావించకండి. మొదలు రావడం కూడా కొంచెం లేట్ అయింది, తప్పుగా భావించొద్దని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటాను. మీరు ఎప్పుడు ఆహ్వానించినా ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఈ ట్రావెల్స్ తో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ కూడా ఇక్కడ ఉన్న యూనియన్ సభ్యులు కూడా ప్రయాణికులకు అన్ని రకాలుగా కూడా సేవలు అందిస్తూ తెలియజేసుకుంటూ మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న కార్మికులందరికీ కూడా నేనే శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు. కూడా మాకు ఆర్టీసీ కార్మికులకు అందుబాటులో ఉంటూ భోజనాలకు, టిఫిన్లకు కూడా, మీటింగ్లకు కూడా అన్ని విధాల మాకు సహకారం అందించారు. మాకు ఏ ఆపద వచ్చినా ఏ చేసినా అయానంగా నాటి బొంగనే నేనున్నా అని చెప్పేసి నాకు నా భుజం తట్టి నన్ను ముందు నడిపించుకుంటా సూర్యాపేటలో ఈ రోజు వరకు ఉన్నా అంటే అంత వార్తలోనే ముందు కూడా నేను బాబును కోరుకునే ఒకటే, ఆర్టీసీ కార్మికులు ఎవరు వచ్చినా బాబు అన్నప్పుడు కూడా మీరు స్పందించి మా యొక్క సమస్యల్ని తీర్చాలని. మరియు కాంగ్రెస్ గవర్నమెంటే మాకు ఆర్టీసీని ప్రజాపాలన కాపాడింది. గతంలో చూసుకున్న కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. గత ప్రభుత్వంలో 55 రోజులు సమ్మె చేసినా కానీ 10 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి మా యొక్క న్యాయమైన డిమాండ్లు తీర్చలేదు. కానీ ఈసారి
వచ్చిన 2 సంవత్సరాల్లోనే వచ్చిన నెల రోజుల్లోనే మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీని బతికించింది. మరియు మొన్న 3 రోజుల సమ్మెలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ హోదాలో నాయకులందరూ కూడా ఐఎన్టీసీ తరఫున మద్దతు ఇచ్చుకుంటా సీఎం గారిని ఒప్పించి మా న్యాయమైన కోరికలను తీర్చినందుకు ప్రభుత్వానికి మరి పార్టీ నాయకులందరూ కూడా ఐఎన్టీసీ తరఫున పేరు ధన్యవాదాలు చెప్తున్నాము. అన్న మీరు కూడా చూడండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అన్న ఇప్పుడు ఒక్కసారి అన్న ఇటు చూడండి. రైట్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మేడే సందర్భంగా కార్మికుల దినం మన సూర్యాపేట పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా వివిధ సంఘాలను ఆహ్వానించడం, నాతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులను మరి ఆహ్వానించినారు. నాతో పాటు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూర్యాపేట గుడిపాటి నర్సయ్య గారికి, అదేవిధంగా ఐఎన్టీసీ సంబంధించిన రాష్ట్ర నాయకులు చొక్కే గారికి, జిల్లా అధ్యక్షుడు ఆర్టీసీ కార్మికులు, ఈరోజు మీ అందరూ కూడా మీ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి గారితో పాటు మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది, మన ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మన జిల్లా ఇంకో మంత్రి ఉమ్మడి జిల్లా సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారితో పాటు మొత్తం క్యాబినెట్ అంతా మన పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయ రఘువీర్ రెడ్డి గారికి ఈరోజు మనం పాలాభిషేకం చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం ఈ పాలాభిషేకం అంటే, కాంగ్రెస్ పార్టీ న్యాయమైన ఏదైతే ఆర్టీసీ కార్మికుల కోరికలు ఉన్నాయో వాటి మీద వెంటనే వీళ్ళు సమ్మె చేపట్టంగానే వెంటనే వాటి మీద ఒక కమిటీ వేసి క్యాబినెట్లో దానిపైన చర్చలు చేసి ఒక సామరస్యమైన ఒక సొల్యూషన్ తీసుకొచ్చి అందరినీ కూడా ఈరోజు సమ్మె విరమించి చేయడమే కాదు, వారి న్యాయమైన కోరికల్ని పూర్తిగా ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లనే ఈరోజు ఆర్టీసీ లోకానికి, ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏదైతే ఉన్నదో అది న్యాయమైన డిమాండ్ అని చెప్పి నమ్మి వారు వెంట ఉన్నందుకు ఈరోజు వారు మొత్తం రాష్ట్ర మంత్రివర్గానికి వారు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఆర్టీసీ అస్తవ్యస్తలో ఉన్నదని చెప్పి గ్రహించిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వాళ్ళు అనేక పథకాల గురించి ఆలోచన చేసినప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్ళు చేయడం వల్ల ఈ గత 2.5 సంవత్సరాలు కూడా ఆర్టీసీకి ప్రభుత్వం వెచ్చించిన 10,000 కోట్ల రూపాయలని చెప్పి మన బడ్జెట్ అంకెలు కూడా మనం విన్నాం. అంటే ఈ ఆదుకోవడం వల్లనే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పన చేసి మహిళలకు అటు మహిళా లోకానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడమే కాక ఆర్టీసీని కూడా ఈరోజు కాపాడింది ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్మికుల పక్షాన్నే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వారి వెంటనే నడుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందాక రవినాయక్ గారు చెప్తూ వారు ఏమన్నారంటే, నాన్నగారు ఎప్పుడు వచ్చినా ఆర్టీసీ నాయకులు ఎవరు వచ్చినా ఆర్టీసీ కార్మికులు ఎవరు వచ్చినా స్పందించే తత్వం వారి నాన్నగారు అని చెప్పినారు. నేను కూడా వారి అడుగుజాడలను నడుచుకుంటూ రెట్టింపు స్పందన ఉంటుంది నా సైడ్ నుంచి. తప్పకుండా వారు ఏదైతే చేసినారో అదే కార్యక్రమాలు ముందు కొనసాగిస్తూ దామన్న బిడ్డగా మీ మనసులో నా స్థానాన్ని పదిలం చేసుకుంటానని చెప్పి మీకు హామీ ఇస్తూ మరోసారి కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన ఘనమైన ఏదైతే ఉన్నదో మంచి అభినందనలు చెప్పినారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రివర్గం దగ్గరికి కూడా నేను వారికి సమాచారం చేరవేస్తాను. ఈ విధంగా కార్మిక లోకం హర్షం వ్యక్తం చేసిన సంగతి కూడా వారి దగ్గర తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీకే అవసరాలున్నా మీ సర్వోత్తముడిగా అన్నగా, మీ తమ్మునిగా